డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 days ప్రోగ్రామ్. నమస్కారం సుబ్బారావు గారు. నమస్తే అండి. రెస్టారెంట్లో కావచ్చు, కొన్ని ఈవెంట్ ప్లేసెస్లో ఫుడ్ రిలేటెడ్ స్పేస్లో ఎక్కువగా పొగలు వస్తూ ఉన్నాయి. అంటే అది ఏ ఐటమ్ అయినా కావచ్చు, బిస్కెటే కావచ్చు, స్వీట్ పానే కావచ్చు, అలా అందులో ఆ పొగ రావడానికి ఆ లిక్విడ్ నైట్రోజన్ అనేది యూజ్ చేస్తున్నారు అని మనం వింటూ ఉన్నాం. అలా మనం తీసుకోవడం వల్ల, అంటే లిక్విడ్ నైట్రోజన్ ఎక్కువగా యూజ్ చేయడం మనం తినే ఫుడ్ ఐటమ్స్లో ఎలాంటి ఎఫెక్ట్ ఉండే అవకాశాలు ఉన్నాయి సార్? చాలా ప్రమాదం అండి. దారుణం ఏంటంటే ఈ మధ్య కాలంలోనే ఒక వార్త చాలా వైరల్ అయింది. ఒక వీడియో, 12 సంవత్సరాల అమ్మాయి స్మోక్ పాన్, ఈ నైట్రోజన్తో, లిక్విడ్ నైట్రోజన్తో కూడినటువంటి పాన్ తినటం వల్ల కడుపులో రంధ్రం పడింది అనేటువంటి ఒక వీడియో చాలా వైరల్ అయింది అనమాట. ఓకే. సో దానికోసమే ఒక్కసారి ఒక అవేర్నెస్ కోసం ఈ వీడియో చేసేటువంటి ఉద్దేశం అన్నమాట అండి. జనరల్గా కొన్ని మైథలాజికల్ ఫిలిమ్స్లో, లేదా జగదేక వీడు అతిలేక సుందరి సినిమాలో ఒక పొగలు వచ్చి ఒక విభిన్నమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఈ రోజున ఈ లిక్విడ్ నైట్రోజన్ గ్యాస్ కూడా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఫుడ్ ఐటమ్ల దగ్గర ఈ పొగలు, అంటే బిస్కెట్స్ తిని అలా నోట్లో నుంచి పొగలు రప్పించటం, ఇవన్నీ కూడా అంటే జనాలు ఆకర్షణీయంగా అది కనిపిస్తూ ఉండటంతో, అంటే ఈ మధ్య కాలంలో కొన్ని నెలలు, కొన్ని 1-2 సంవత్సరాల నుంచి విపరీతంగా ప్రతి రెస్టారెంట్ దగ్గర, అంటే ఎక్కువ రెస్టారెంట్ల దగ్గర, లేదా వేడుకల్లోని, లేదా ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి, అలాంటి చోట ఇది ఒక అట్రాక్టివ్ ప్లేస్ కింద అయిపోయింది. సో మరి దీనివల్ల ఏంటి ప్రమాదం, అసలు ఏంటి లిక్విడ్ నైట్రోజన్ గ్యాస్ అంటే ఏమిటి అనేటువంటిది ఒకసారి చూస్తేనండి, నైట్రోజన్ని లిక్విడ్ స్థాయిలో తీసుకొచ్చిన తర్వాత వచ్చేటువంటి ఫామే అది లిక్విడ్ నైట్రోజన్ గ్యాస్. ఓకే. అది ద్రవ రూపంలో రావటానికండి సుమారుగా -196 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద దాన్ని ఉంచాలి. సో అది లిక్విడ్ నైట్రోజన్ గ్యాస్ అనమాట అండి. దీన్ని ఎందుకు ఉపయోగిస్తారు, మనం దేనికి వాడుతున్నాం ఇప్పుడు అనేటువంటిది. ఎస్. సో ఇది ఐస్ క్రీమ్లో ఒకటి ఉపయోగిస్తారండి, ఎక్కువ కాలం నిల్వ ఉంచడానికి, లేదా కొన్ని ఆహార పదార్థాలని సుదూర ప్రాంతాలకి ట్రావెల్ చేసేటువంటి టైంలో అది పాడవకుండా -196 డిగ్రీ సెంటీగ్రేడ్ అక్కడ పెట్టడం, అంటే అది అందుకని సుదూర ప్రాంతాలకి దాన్ని ఫుడ్ని తీసుకెళ్లేటువంటి టైంలో దాన్ని ఉపయోగిస్తారు. మరొకటి అండి, పెద్ద పెద్ద పైపులు ఉంటాయి, వాటరు లేదా కొన్ని ద్రవాలు ఆ పైపుల్లో నుంచి వెళ్ళేటువంటివి ఉంటాయి కొన్ని కంపెనీల్లో, లేదా వాటర్కి సంబంధించినటువంటి పైప్స్ కానీ మనం చూస్తూ ఉంటాం. వాటిని రిపేర్ చేయాలనుకోండి, ఆ వాటర్ని లేదా ఆ లిక్విడ్ని ఆపాలి ఆ పైపులో నుంచి, అది సాధ్యం కాదు కొన్ని సందర్భాల్లో. అలాంటప్పుడు కూడా ఈ లిక్విడ్ నైట్రోజన్ని ఉపయోగిస్తారనమాట. ఇది పంపించడం వల్ల ఆ వాటరు, అక్కడ ఉన్నటువంటి ద్రవం అంతా కూడా గడ్డకట్టిపోతుంది, అప్పుడు వీళ్ళు రిపేర్లు చేస్తారనమాట అండి. సో వీటికి లిక్విడ్ నైట్రోజన్ గ్యాస్ను ఉపయోగిస్తారు. మరి ఇప్పుడు వచ్చిన విపరీతం ఏమిటి అంటే, ఇది ఫుడ్కి ఉపయోగిస్తూ ఉన్నారు. అలా యూజ్ చేయడం వల్ల ఎలాంటి ఎఫెక్ట్స్ ఉండే అవకాశం? సో ఇలా యూజ్ చేయటం వల్ల మీకు ఒక్క చెప్తాను. జనరల్గా ఐస్ తీసుకున్నాం అనుకోండి, 0 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర గడ్డ కడుతుంది అంటాం. పోనీ ఒక -10 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక ఐస్ తీసుకుంటే దాని మీద చెయ్యి పెడితే ఎంత చల్లగా ఉంటుందండి. అలాంటిది -196 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ఉన్నటువంటి ఆ ద్రవాన్ని ముట్టుకుంటే ఆ చెయ్యి ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించండి. సో అలాంటి దాన్ని మనం కడుపులోకి బిస్కెట్తోనో లేకపోతే పాన్తోనో, ఇంకొక దరిద్రం ఏమిటంటే ఇప్పుడు పానీపూరితో కూడా. ఓకే. సో దీన్ని తీసుకోవటం అనేటువంటిది, దీన్ని ఏదో వింతగా, ఏదో గొప్పగా అనేటువంటిది జరుగుతూ ఉంది. సో కాబట్టి ప్రతి పేరెంట్ కూడా గమనించాల్సినటువంటిది. సో ఇది వాడటం వల్ల, ఇప్పుడే నేను మీకు చెప్పాను, ఒక వీడియో వైరల్ అయ్యిందని, కడుపులోకి అది అధిక మోతాదులో వెళ్ళటం వల్ల కడుపులో ఒక చోట హోల్ పడింది అనేటువంటిది ఒక వీడియో ఈ మధ్య చాలా వైరల్ అవుతూ ఉంది. సో కాబట్టి దాన్ని సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోకపోతే అంత ప్రమాదాన్ని తీసుకొస్తుంది. సో కాబట్టి అందరూ కూడా పేరెంట్స్ చాలా జాగ్రత్తగా గమనించాల్సినటువంటిది. ఇదేదో సరదాగా చేసేటువంటి వ్యవహారం కాదు. ఈ సరదాల నుంచి చాలా ప్రమాదాలు కొని తెచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో దీన్ని అవాయిడ్ చేయాలి అనేటువంటిదే మన యొక్క సజెషన్ అండి. ఈ చాలా -196 డిగ్రీస్ ఏదైతే అనుకుంటున్నామో, ఇది ఎప్పుడైతే వేడిగాలు తగిలిందో దీనికి ఇమీడియట్గా పొగలు వస్తాయి అన్నమాట అండి.
ఆ పొగలకే మనం వీళ్ళంతా అట్రాక్ట్ అయ్యి అదొక వింత కింద చూసేటువంటి పరిస్థితి. ఆ చూడటం వరకు ఓకే, దాన్ని లోపలికి పంపేటువంటి పరిస్థితి. సో జనరల్గానండి దీన్ని కొన్ని పదార్థాల్లో కొంచెం అట్రాక్టివ్గా చూపించడానికి కొన్ని సందర్భాల్లో ఉపయోగిస్తారు. దాన్ని ఏమిటంటే మనం విరివిగా ఉపయోగించేటువంటి పరిస్థితి వచ్చింది. సో ఆ విరివిగా ఉపయోగించడం వల్ల అది అధిక మోతాదులో లోపలికి వెళ్ళటం వల్ల ఆ లోపట చాలా పార్ట్స్, బాడీలో ఉన్నటువంటి పార్ట్స్ చాలా ప్రమాదాన్ని కొని తెచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో మనకి లోపల బయలాజికల్గా ఆ లిక్విడ్ని లోపలికి పంపించడం వల్ల అంతటి నెగిటివ్ డిగ్రీస్లో ఉండటం వల్ల ఆటోమేటిక్గా కొన్ని అవయవాలు పనిచేయనటువంటి పరిస్థితికి వస్తుంది. అంటే మనం లైవ్గా చూసుకుంటే ఈ ఇన్సిడెంట్ జరిగింది అని చెప్తూ ఉన్నాను, కానీ యాక్చువల్గా కూడా లిక్విడ్ నైట్రోజన్ గ్యాస్ తీసుకోవడం వల్ల బయాలజికల్గా ఎలాంటి ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది సార్? ఇది చాలా ఆరోగ్యకరంగా చాలా ప్రమాదం వస్తుందండి. ఒకటి ఏమిటంటే బ్రీతింగ్ ప్రాబ్లమ్స్, తర్వాత రెస్పిరేటరీ హిల్నెస్ అయిపోతుందండి. అంటే ఆ శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది వస్తుంది. అంతేకాకుండా కొంతమంది పిల్లల విషయంలో ఏమవుతుందంటే డిజీనెస్, ఆ వికారం, వాంతి అయ్యేటువంటి డిజీనెస్ వచ్చేస్తుంది అనమాట అండి. సో అది ఈ మోతాదులు పెరిగినప్పుడు ఇమీడియట్గా వచ్చేటువంటి రియాక్షన్స్ ఇవి. సో ఎప్పుడైతే అది మోతాదు బాగా పెరిగిందో అది డెత్కి కూడా కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. సో కాబట్టి దీన్ని ఏదో చిన్నపిల్లలుగా లేదో చిన్న సరదా కింద తీసుకోకూడదు అనేటువంటిది మనం చెప్పేటువంటి ఉద్దేశం. సో కాబట్టి హెల్త్కి సంబంధించి డెత్ వరకు తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది కాబట్టి దాన్ని సరైనటువంటి నియంత్రణలో ఉంచాల్సినటువంటి అవసరం ఉంది. సో కాబట్టి ఈ విధంగా ఒక అవేర్నెస్ అందరికీ కూడా ఈ మధ్య ఇది బాగా విపరీతమైనటువంటి విధంగా యూజ్ చేస్తూ ఉన్నారు కాబట్టి దానికోసమే మనం చెప్తున్నామండి. ఇది ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉంటే చాలామంది ఏదైతే అట్రాక్టివ్గా అనిపిస్తుందో దాన్ని మాత్రమే చూస్ చేసుకొని తింటూ ఉన్నారు, కానీ దాని తర్వాత వచ్చే ఎఫెక్ట్ లోపలికి వెళ్ళిన తర్వాత దాని ఎఫెక్ట్ ఏంటి అనేటువంటిది ఎవరికి అవసరం లేదు. సో కొంచెం మనం తీసుకునేటప్పుడు ఫుడ్ కొంచెం జాగ్రత్తగా ఉంటే, చాలా ఆరోగ్యకరంగా ఉంటేనే మనం చేసే పని కావచ్చు, అది చదివే కావచ్చు, ఇంకేదైనా కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఎస్ సార్, మీరు చెప్పినట్టుగా ఈ టాపిక్ చాలా మందికి కూడా ఎస్పెషల్లీ చిన్న పిల్లల్లో ఇది ఎక్కువగా చూస్తున్నాం కాబట్టి అవేర్నెస్ క్రియేట్ చేయడం చాలా అవసరం. కంప్లీట్గా అవాయిడ్ చేయాలండి, ఇది అవసరం లేనటువంటి ప్రక్రియ. ట్రూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.